ముందుకు తీసుకురాదలుచుకున్నాను. ఒకటి 22A సబ్జెక్ట్ ఏదైతుందో చాలా బర్నింగ్ ప్రాబ్లంగా తయారైంది. రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి ఈ ఏరియాస్లో 4 డివిజన్లలో దాదాపు 130-140 సర్వే నంబర్లు, దరిదాపులో 700-800 ఎకరాలలో దాదాపు 7-8 వేల బాధితులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం లేకుండా 22Aలో పెట్టడంతో చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ 22Aలో ఎందుకు పెట్టడం జరిగింది, ఏ రకంగా 22Aలకు ఇవి వచ్చినాయి, ఈ సబ్జెక్ట్ ఏదైతుందో తర్కం బర్కం పెట్టుకోకుండా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి పోవడము, ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మినిస్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, త్వరితగతిన ఇది పరిష్కారం చూపాలి. దీనికి రాష్ట్రం మొత్తం మీద చాలా సమస్యాత్మకంగా ఉంది అని మౌఖిక ఆదేశాలు ఇవ్వడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీంట్లో తప్పిదాలు జరిగినాయి, ఈ తప్పిదాలు జరిగిన పొరపాట్లను సరిదిద్దుతాము, ఈ బాధితులకైన కష్టానికి నేను పర్సనల్గా కూడా ఏదైతున్నదో క్షమాపణ కోరుతున్నా అని కూడా చెప్పడం జరిగింది. ఈ 22A అన్నది ఈరోజు మొదలైన విషయం కాదు. ముందటి నుండి ఈ 22A సబ్జెక్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎన్నో వేల ఎకరాలు 22Aలో పెట్టడము, ఆ 22Aలో పెట్టిన వాటికి కోట్లల్లో కూడా ఫైట్ చేయడము, ఇవన్నీ ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. కానీ కరీంనగర్కు సంబంధించినంత వరకు చాలామంది దీంతో అఫెక్ట్ అవుతున్నారు. పెళ్లికో, చదువుకో, ప్లాట్ అమ్ముకొని ఏదైతుందో ఇమీడియట్గా వాళ్ళ రిక్వైర్మెంట్స్కు చేసుకోకుండా ఈ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అని చెప్పేసి నేను సోషల్ మీడియా పర్పస్కో లేకపోతే మా నాయకులను, మా కార్యకర్తలను ఇంప్రెస్ చేసేటానికి కాకుండా బాధితులతోని డైరెక్ట్ కలుస్తాము అని చెప్పి నేను వాళ్ళందరినీ పిలిస్తే నిన్న 300 మంది వచ్చినారు నా ఆఫీస్కు. ఆ 300 మంది డైరెక్ట్లీ అఫెక్టెడ్ పార్టీసే. వాళ్ళందరూ క్రొనలాజికల్ ఈవెంట్స్ ఎప్పుడు పెట్టడం జరిగింది, ఎందుకు పెట్టడం జరిగింది, వాళ్ళకున్న బాధలు ఏంటి, ఇవన్నీ ఏదైతుందో చెప్పడం జరిగింది. అక్కడి నుండే నేను 2 సార్లు కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఏదైతుందో చాలా ప్రోయాక్టివ్గా, పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇంతకుముందు ఉన్న డిస్పెన్సేషన్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అప్పుడున్న పరిస్థితులల్లో వాళ్ళ అవగాహన మేరకు, వాళ్ళకు వచ్చిన రిపోర్టు మేరకు దాన్ని 22Aలో పెట్టిపోవడం జరిగింది. కానీ ఇది ఏదైతే ఉందో రిజాల్వ్ చేయాలి ఇమీడియట్గా. ప్రభుత్వం కూడా కృతనిశ్చయంగా ఉంది. నేను కూడా అదే దిశగా ఆలోచించి CCLAకు ఒక రిపోర్ట్ కూడా పంపినాను. నేను ఆల్రెడీ లోకేష్ కుమార్ గారితో మాట్లాడడం కూడా జరిగింది అని చెప్పింది. అదే సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జగిత్యాల వస్తున్నారు అని అంటే ఆయనతో ఫోన్లో మాట్లాడి జగిత్యాల వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్, ఇట్లా ఈ సమస్య బాగా తీవ్రంగా ఉంది మా దగ్గర, నేను ఒక రిప్రజెంటేషన్ యాజ్ కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ తయారు చేసుకొని మీకు తీసుకొచ్చి ఇస్తాను. కలెక్టర్ గారు కూడా జగిత్యాల వస్తున్నారు రివ్యూ మీటింగ్కు.
మీరు కలెక్టర్ గారితో ఈ విషయంలో ఏదైతుందో మాట్లాడి ఆమెను కూడా ఏదైతుందో మేఘాల మీద ఆమె పంపే రిపోర్టు నోటు CCLAకు మీకు వచ్చేలాగా చేసి ఇది ఇమీడియట్గా రిజాల్వ్ చేయాలి అని అంటే జగిత్యాల రమ్మనడం జరిగింది. నేను జగిత్యాల వెళ్ళి పొంగులేటి గారిని కలిసినాను. పొంగులేటి గారికి నా రిప్రజెంటేషన్ ఇచ్చినాను. ఆయన పాజిటివ్గా 100% ఈ ప్రాబ్లం ఉన్నది రాజేంద్రన్న, ఖచ్చితంగా ఈ ప్రాబ్లంను చాలా త్వరితగతన వారం 10 రోజులలోనే కొంత మేరకు ఎన్ని సర్వే నంబర్లు అయితే బాగా జటిలంగా ఉన్న సర్వే నంబర్లు, బాగా డిస్ప్యూట్లో ఉన్న సర్వే నంబర్లు, అవి తప్ప తక్కిన అన్నీ ఏదైతుందో డేస్లోనే రిజాల్వ్ చేసేద్దాము అని చెప్పినాడు. మళ్ళీ కలెక్టర్తో కూడా ఆయన ఇదే రకంగా చెప్పడం జరిగింది. ఆ విషయం ఏదైతుందో మీ అందరితో షేర్ చేసుకొని ఇప్పుడు ఈ 22A సబ్జెక్టు ఉర్దూలో ఒక సామెత ఉంది, లోహా జబ్ గరం హై తో మారో హతోడా. ఇప్పుడు ఎందుకు అని అంటే ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తూ ఉన్నది. ఈ 22A ప్రాబ్లంను సాల్వ్ చేయాలి అని ముఖ్యమంత్రి గారు కూడా కృత నిశ్చయంతో ఉన్నారు. పొంగులేటి గారు కూడా అదే దిశలో ఉన్నారు. కలెక్టర్ అదే దిశలో ఉన్నది. కాబట్టి మనం ఈ ప్రాబ్లంను రిజాల్వ్ చేస్తే ఈ రేకుర్తి, కొత్తపల్లి, విద్యానగర్ 4 డివిజన్లలో ఎంతో మందికి సదుపాయంగా ఉంటుంది. అండ్ ఈ బాధితులు ఏదైతుందో వాళ్ళకు ఈ మెంటల్ అగని తప్పుతుంది అని ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోతున్నాము. ఒక వాట్సాప్ గ్రూపులు నంబర్ ఎక్కువ ఉంది కాబట్టి 1000కే పరిమితం అవుతుంది గ్రూప్. కాబట్టి 2-3 వాట్సాప్ గ్రూపులు ఏదైతుందో ఈ 22A బాధితుల కార్యాచరణ సమితి, బాధితుల సంఘం అని ఫామ్ చేసి ఈ దీని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతుందో ఏ రోజు ఏం చేస్తున్నాము, రిప్రజెంటేషన్ నిన్న పొంగులేటి గారికి ఇచ్చింది, కలెక్టర్ గారికి ఇచ్చింది. ఈరోజు 5 o'clockకి మళ్ళీ కలెక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చింది నాకు. కరీంనగర్ కార్పొరేషన్లో ఎలక్షన్స్లో బీజేపీకి పట్టం కట్టినారు ప్రజలు. బీజేపీకి పట్టం కట్టినారు ప్రజలు. ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతుందో కరీంనగర్ కార్పొరేషన్లో ఉన్న టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ గలుమను తట్టింది ఎవరంటే ఏసీబీ. అంటే కార్పొరేషన్లో ఫంక్షన్ అయ్యే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ దర్వాజా కాడికి ఏసీబీ వచ్చిందంటే అవినీతి ఏ తారాస్థాయికి చేరుకున్నది మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ భయమే ఏదైతుందో నాకుండే 100%. ఇంతకుముందు బీఆర్ఎస్ హయాంలో ఉన్న కార్పొరేషన్ అవినీతి అదే రకంగా దానికన్నా ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడు బీజేపీ వాళ్ళకి పట్టం కడితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కానివ్వండి భయంకరమైన అవినీతి జరుగుతూ ఉంది. ఏసీబీ తలుపు తట్టింది ఆల్రెడీ. జెన్ జీని స్ఫూర్తిగా తీసుకొని నేను ఒక విజిలాంటీ కమిటీ, వాచ్ డాగ్ కమిటీ, ఒక 40 నుంచి 50 మంది మెంబర్స్ తోనేదైతుందో ఏసీ, దాంట్లో యువ లాయర్లు, యువ ఆర్టీఐ యాక్టివిస్టులు, ఐటీ ప్రొఫెషనల్స్, ఇటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఒక 40 మంది మెంబర్ల టీంతో ఏదైతుందో ఒక వాచ్ డాగ్ కమిటీ వేసి ఏదైతుందో ఈ వాచ్ డాగ్ కమిటీ వాళ్ళు ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడం, ప్రతి విషయం వాళ్ళ డివిజన్లలో జరిగే ఇంజనీరింగ్ వర్క్లను ఫీల్డ్ ఇన్స్పెక్షన్లు చేయడం, మరియు టౌన్ ప్లానింగ్, టౌన్లో జరిగే పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఎక్కడ వస్తున్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్ థౌజండ్స్ ఆఫ్ స్క్వేర్ ఫుట్ కట్టేటి ఎక్కడెక్కడ వస్తున్నాయి, శాంక్షన్ ప్లాన్ ఎట్లా ఉంది,
ఎగ్జిక్యూషన్లో ఏదైతుందో డీవియేషన్స్ ఏమున్నాయి, ఈ చైన్ గ్యాంగ్లను రిటైర్డ్ ఎంప్లాయీలను మీడియేటర్ల లాగా పెట్టుకొని, డ్రైవర్లను మీడియేటర్ల లాగా పెట్టుకొని ఇట్లా వసూలు చేస్తున్నారు అని అబ్జర్వ్ చేసేటానికి ఈ విజిలెంటీ కమిటీ ఒకటి వేసేదైతుందో, ఈ విజిలెంటీ కమిటీలో ఉన్న నంబర్స్ కూడా నా సొంత ఖర్చుతోని ఒక 10 హోర్డింగ్లు సిటీ మొత్తంలో తీసుకొని ఆ హోర్డింగ్ల మీద మొత్తం ఈ విజిలెంటీ కమిటీలో ఉన్న మెంబర్స్ పేర్లు, టెలిఫోన్ నంబర్లు డిస్ప్లే చేస్తాను. సోషల్ మీడియాలో కూడా ఇన్స్టా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇవి డిస్ప్లే చేసి ఎవరైనా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. నా వెలిచాల ప్రజా కార్యాలయం కూడా ఏదైతుందో టెలిఫోన్ నంబర్స్ మొత్తం డిస్ప్లే చేస్తాను. సో దీన్ని కంట్రోల్ చేసేటానికి ఈ అవినీతిని మనం సత్యయుగంలో లేం కాబట్టి కొంత డెఫినెట్గా ఏదైతున్నదో కంట్రోల్ చేసి రెడ్యూస్ చేసే కార్యాచరణ రూపొందిస్తా. ఖచ్చితంగా కార్పొరేషన్ వర్కింగ్ టౌన్ ప్లానింగ్లో కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ క్లెన్జింగ్ యాక్ట్ టేకప్ చేస్తాం. మేము మొత్తం మందిమి ఆ పనిలో ఉండి తప్పకుండా కరీంనగర్ ప్రజలకు డెఫినెట్గా ఇంతకుముందు కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడము, వెల్చాల రాజేందర్రావు గారు ఇక్కడ కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్గా ఉండడము ఏదైతున్నదో అడ్వాంటేజ్గా పరిణమించింది. ఈ క్లెన్జింగ్ ఆపరేషన్ ఏదైతున్నదో సీరియస్గా తీసుకొని చేస్తున్నారు అన్న భావన కలిగించి అది యాక్షన్లో తప్పకుండా చూపిస్తామని చెప్తున్నాను. విషయం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ రావడంలో ప్రధాన పాత్ర, అధికారానికి రావడంలో ప్రధాన పాత్ర పోషించి అత్యంత గడ్డు పరిస్థితులలో ఉన్న రాష్ట్రం 8 లక్షల కోట్ల అప్పు పెట్టిపోతే కూడా వెల్ఫేర్ని ఆపకుండా కొత్త వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేసి ముందుకు పోతుంటే కొండా సుస్మిత గారు, మా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా లేదు ఆమెకు. ఇది మొదటిసారి కాదు, రెండోసారి, మూడోసారి వీధి రౌడీలు మాట్లాడే భాష మాట్లాడుతూ దుర్భాషలు చేస్తూ ముఖ్యమంత్రి గారిని అనడము అత్యంత శోచనీయము. కొండా సురేఖ గారు ఆమెను తీవ్రంగా పబ్లిక్లో మందలించి ఆ తప్పుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మేమందరం ముక్త కంఠంతో దీన్ని దుయ్యబడుతున్నాము. ఇది రెండోసారి, మూడోసారి చేసినారు. ఇటువంటి చేసి ఏదో బీజేపీకి, బీఆర్ఎస్కు ఊతం పలికేలాగా ముఖ్యమంత్రి గారిని వీక్ చేసే ప్లాన్లను ఏదైతుందో తీవ్రంగా దుయ్యబడుతున్నాం.